రైల్వేలో ఐసోలేటెడ్ కేటగిరీ అంటామండి. అంటే అడప దడప తీసేవి అక్కడక్కడ అసలు తెలియదు ఏమీ కూడా. రైల్వే అనగానే గూడ్స్ గార్డ్ తెలుసు, లేకపోతే డి ఉన్నాయి కదండి, గ్రూప్ డి ఉద్యోగాలు, టికెట్ కలెక్టర్, కొన్ని ఇంజనీరింగ్ పోస్టులు, ఇవే కదా తెలుసు. ఐసోలేటెడ్ కేటగిరీ అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, లా, ఎంబీఏ, ఇలాంటి కేటగిరీస్కి, అంటే ఇలా చదివిన వాళ్ళకి చాలా రకాల ఉద్యోగాలు రైల్వేలో ఉంటాయండి. కానీ ఇవి చాలామందికి తెలియదు. నోటిఫికేషన్లు కూడా రెగ్యులర్గా రావు, అడపాదడపా వస్తూ ఉంటాయండి. 300 పైన పోస్టులు చాలా వరకు చాలా రీజియన్స్లో ఈ పోస్టులన్నిటికీ నోటిఫికేషన్ వచ్చేసింది. జనవరి చివరి వారం దాకా అవకాశం ఉంది. నిన్నటి నుంచి ఆల్రెడీ విండో ఓపెన్ చేసేసారండి. ఆ నార్త్ వాళ్ళు పొలమని అప్లై చేసేస్తున్నారు, మన వాళ్ళకేమో సమాచారం తెలియక వదిలేస్తున్నారు. సో సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేను ఇస్తున్నాను. ప్రయత్న లోపం లేకుండా మీరు ట్రై చేయండి. గడిచిపోయిన రోజులు ఎలాగూ గడిచిపోయిన ఏడాది గడిచిపోయింది. కొత్త ఏడాదిలో మీతో కనీసం ఒక్క జాబ్ అయినా కానీ కొట్టించాలనేది నా ప్రయత్నం అండి. ఏది సీరియస్గా ఉన్న వాళ్ళకి, కమిటెడ్గా ఉన్న వాళ్ళకి, కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి. జాబ్ న్యూసే కాదు, టిప్స్ కూడా చెప్తున్నాను. టిప్సే కాదు, ఎవరెవరు హెల్ప్ చేస్తారో అది కూడా చెప్తున్నారు. అదే కాదు, మెటీరియల్, ముఖ్యంగా మాక్ టెస్టుల రూపంలో మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నారు. కొంతమంది మన వాళ్ళే వాడుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇందులో వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి ల్యాబ్ అసిస్టెంటు, లీగల్ కన్సల్టెంట్, ఇలాంటివి చాలా పోస్టులు ఉన్నాయండి. చూశారు కదా, 10 రకాల కేటగిరీలు ఇస్తున్నాను ఇక్కడ. సో వీటన్నిటికీ అంటే మీరు దేనికి ఫిట్ అయితే దాన్ని బట్టి ఏజ్ అండి, 25-28 సంవత్సరాల నుంచి ఇంకా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కో రకంగా ఏజ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ కూడా ఫీజు తక్కువే ఉందండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 500, మామూలు కేటగిరీ వాళ్ళకి 200. ఫీజు గురించి ఆలోచించి మాత్రం అప్లై చేయకుండా ఆగిపోవద్దు. ఆ పొరపాటు చేయొద్దు, గుర్తుంచుకోండి. ముందు అప్లై చేస్తే ఫీజు కట్టినందుకైనా కాస్త కోస్త ప్రిపేర్ అవుతాం, చదువుతాం, కాస్త ముందు ట్రాక్ ఎక్కుతామండి. ట్రాక్ ఎక్కాక ఆటోమేటిక్గా అదే వెళుతుంది, బండి వెళుతుంది, ఏం పర్వాలేదు, వస్తుంది, ఉద్యోగం వస్తుంది. సో మరి ఏ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేను అన్నీ ఇస్తున్నాను. మీరు కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను, చూడండి, కాస్త చదవండి, లోపలికి వెళ్ళండి. ఇంకా మీరు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించి ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి, చక్కగా సిలబస్ ఇస్తాడు. ఆ సిలబస్ పట్టుకొని స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని చేసేయండి. 1-2 సార్లు రివిజన్ చేసేయండి. 1-2 సార్లు కాదు, ఈసారి మాక్ టెస్టులు మాత్రం 100 రాయండి, వీలైతే 1000 రాయండి, నష్టం ఏమీ లేదు, టైం ఉన్నవాళ్ళు. సో ఇలా చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయండి. అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. ఇంకాస్త కావాలంటే గైడెన్స్ తీసుకోండి. సో మరి ఉద్యోగ సమాచారం ఏమున్నా కానీ నేను ఇచ్చేస్తున్నాను. దయచేసి మీరు షేర్ చేయండి. ఎవరికి చేయాలో తెలియకపోతే ఒక లైక్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమాచారం కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అన్ని సమాచారాలు మనం ఇచ్చుకుందాం. ఇలాంటి సమాచారం కావాలనుకున్న వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి.